కోపం శృతి మించుతుందా? కంట్రోల్ అవ్వట్లేదా? రామ్ గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, కోపాన్ని జయించండి. కేరళలో ఒక గ్రామంలో జన్మించాడు. వారి తండ్రి రోజువారీ వేతనదారు అనమాట. అంటే డైలీ వేజ్ ఎర్నర్. రోజు జీతం డబ్బు సంపాదించుకుంటే ఇల్లు గడుస్తుంది, లేకపోతే లేదు. అలాంటి ఇంట్లో పుట్టాడు. సో వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే మేక్ షిఫ్ట్ మిఠాయి షాప్ అనమాట. అంటే చిన్న బుట్టలో చాక్లెట్లు, బిస్కెట్లు అవన్నీ పెట్టుకుని స్కూళ్ళ దగ్గర వాటి దగ్గర అమ్మి దాని మీద వచ్చే డబ్బులతోటి ఈ అబ్బాయి పాకెట్ మనీ కింద పెట్టుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే నాన్న అడగడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి ఇతన్ని సొంత డబ్బులే సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసేవాడు. తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్లీ 6వ తరగతి ఈ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ నాన్న అంతకు ముందర నుంచి గొడవ చేస్తున్నాడు, బాబు నువ్వు ఉద్యోగం ఈ చదువు మానేసి ఏదో ఒక పని చేయనైనా కాస్త 4 డబ్బులు వస్తే మనం కుటుంబాన్ని పోషించవచ్చు అని చెప్పేసి. ఈ అబ్బాయి ఏమో అలాగే సాగదీస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ 6వ తరగతి ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్నకి ఒక మంచి ఆయుధం దొరికింది, ఇంకా మానేసే చదువు ఇది అయ్యేటట్టుగా లేదంటే మాథ్యూస్ అనే ఒక టీచరు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, బాబు ఎందుకు మానిపిస్తావు చదువు, సరే పోతే పోయిందిలే, ఇంకొకసారి మళ్ళీ 6వ తరగతి చదవని, వీడు పాస్ అవ్వకపోతే కనుక అప్పుడు మానేద్దాము, నా మాట విని నువ్వు ఒకసారి ట్రై చేయి అంటే. ఈ అబ్బాయి ఏమో మ్యాథమెటిక్స్లో వీక్. సరే ఆ మాథ్యూస్ అనేటువంటి టీచర్, అంటే టీచర్ యొక్క గొప్పతనము ఒక గొప్ప వ్యక్తిని ఎలా తయారు చేసింది అనడానికి మాథ్యూస్ గారు కూడా ఒక కారణం. అందుకని ఇంత చెప్తున్నాను నేను ఆయన గురించి. ఆయన అబ్బాయికి అంతా దగ్గరుండి చదివించి ఆ 6th క్లాస్ పాస్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఏమో అబ్బాయి 7th, 8th, 9th, 10th హీ హాజ్ బికమ్ ఏ టాపర్ అనమాట. అంటే ఒక వ్యక్తిలో లోపల ఉన్నటువంటి లేటెంట్గా దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీసినటువంటి ఘనత ఆ టీచర్ది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ అబ్బాయి తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్లో జాయిన్ అయ్యాడు. 63వ ర్యాంక్ వచ్చింది అబ్బాయికి. 6వ తరగతి పాస్ అయ్యి చదువు ఆపేసేయాల్సినటువంటి వ్యక్తికి 63వ ర్యాంక్ వచ్చింది. ఎన్ఐటీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ఐటీలో జాయిన్ అయిపోయి అక్కడంతా అయిన తర్వాత అతనికి మరి అక్కడ డబ్బు కట్టడానికి మరి ఇంట్లో పరిస్థితి సరిపోదు. వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏం చేశాడంటే అక్కడ హాస్టల్లో ఉండి మీల్స్ అవి చేయడానికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రీ మీల్స్ ఏర్పాటు చేశాడు అబ్బాయికి. అలా చదువుకున్న అబ్బాయి ఎన్ఐటీలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అబ్బాయికి ఒక చిన్న కంపెనీలో, ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 6,500 రూపాయలకి ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మోటరోలా అనేటువంటి కంపెనీలో 15,000కి ఉద్యోగం వచ్చింది, అందులో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మోటరోలా కంపెనీ వారు అతన్ని ఐర్లాండ్కి పంపించారు. జాగ్రత్తగా వెళ్ళొచ్చాడు అబ్బాయి ఐర్లాండ్. ఆ తర్వాత మేజర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే జాబ్లో సిటీ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది తనకి. సిటీ బ్యాంక్ దుబాయ్లో పనిచేయాలి, నెలకి 1,00,000 పైన జీతం. సరే ఈ అబ్బాయి ఫ్యామిలీ అంతటిని వదిలేసి మంచి ఉద్యోగం కదా అని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నెలకి 1,25,000 రూపాయల జీతం. తండ్రి చేసిన అప్పులు ఉన్నాయి పాపం తీర్చాలని చెప్పేసి ఈ అబ్బాయి ఫస్ట్ నెల జీతం వాళ్ళ నాన్నకు పంపించాడు. 1,30,000 రూపాయలు వాళ్ళ నాన్నకు పంపించాడు. పంపించేస్తే వాళ్ళ నాన్న ఒకే దెబ్బకి ఆ అప్పన్ని తీర్చేశాడు. ఏంటి, ఆయన జీవితకాలంలో చేసిన అప్పంతా ఒక నెల జీతంతో ఈ అబ్బాయి తీర్చేశాడు. అబ్బాయి చాలా ఆనందించాను, చాలా వార్తల్లో కూడా రాశాడనమాట. ఆ విధంగా అతను ఏం చేశాడంటే 7 ఏళ్ల పాటు అక్కడ దుబాయ్లో పనిచేసిన తర్వాత 2003లో బెంగళూరు వచ్చేసాడు. బెంగళూరు వచ్చేసి అక్కడ ఏదో వ్యాపారం చేసుకుందామనో చదువుకుందామని, అతనికి మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉండటంతో బేసిక్గా బెంగళూరు వచ్చేసి ఐఐఎం బెంగళూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరులో సీట్ సంపాదించి అక్కడ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. ఇదిలా జరుగుతూ ఉండగా ఈ అబ్బాయికి 4 కజిన్స్ ఉన్నారు, శంషుద్దీన్, నజీర్ ఇలాంటి వాళ్ళు. ఈ నజీర్ అనే అబ్బాయి గురించి కొంచెం చెప్పుకోవాలి ఇక్కడ. ఏంటంటే ఆ నజీర్ అనే అబ్బాయి ఈ అబ్బాయి లాగానే చదువులో వెనుకబడి ఉండేవాడు. చిన్నప్పుడు స్కూల్లో 4వ తరగతి వరకు వచ్చిన తర్వాత అబ్బాయి ఇంట్లో వాళ్ళు పెట్టే హింస భరించలేక ఇల్లు పారిపోయాడు. అతను ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ చదువు ఇవన్నీ నాకు ఇది లేదని అట్లా ఎక్కడెక్కడ తిరుగుతూ బెంగళూరులో వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఈ అబ్బాయి ఈ ముస్తాఫా ఎప్పుడైతే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసాడో ఈ అబ్బాయి నాజర్ని కూడా కలిశాడు ఇక్కడే బెంగళూరులో ఉండడం మూలంగా. ఆ తర్వాత శంషుద్దీన్ అని ఇంకొక కజిన్, వీళ్ళందరూ అక్కడ ఒక గ్రూప్ కింద ఏర్పడి కాలక్షేపం చేస్తుండేవారు. ఇతనేమో ఎంబీఏ చేస్తూ నాజర్ అనే అబ్బాయి ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటాడు తిప్పసముద్ర ఆ ఏరియాలో. సో ప్రతిరోజు వెళ్ళి ఆ కిరాణా స్టోర్ దగ్గర కూర్చుని వాళ్ళ విషయాలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి శంషుద్దీన్ అనే వాళ్ళ కజిను ఈ ఇడ్లీ పిండి, దోశ పిండి ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసిస్తారు. మన ఇళ్ల దగ్గర కూడా, ఇంటి దగ్గర కూడా మనకి ఏంటి పిండి రుబ్బేసి మీకు 1/2 కిలో కావాలా, కిలో కావాలా అంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి పొట్లం కట్టి ఇచ్చేస్తుంటారు. అలాంటి చూసి ఈ ముస్తాఫాతో మనం ఎందుకు ఇలాంటి స్టార్ట్ చేయకూడదు, ఎన్ని రోజులు ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాము అంటే వీళ్ళందరికీ ఆ ఐడియా క్లిక్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ముస్తాఫా 25,000 పెట్టి సరేలే మనం స్టార్ట్ చేద్దామని దానికి సరిపడ్డ మిక్సరు, గ్రైండరు ఇవన్నీ కొని వాళ్ళు మెల్లిగా స్టార్ట్ చేశారు. ఒక 20 స్టోర్లకు సప్లై చేశారు. రోజుకి 10 కేజీల పిండి అనమాట తయారు చేసి సప్లై చేస్తూ ఉండేవారు.
ఆ విధంగా ఎదిగి ఏం చేశారంటే మెల్లిమెల్లిగా ఇదేదో బాగానే ఉంది, ప్రాఫిటబుల్గా ఉందని చెప్పేసి దాంట్లో మరికొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకొంచెం మెషిన్స్ ఇవన్నీ తయారు చేసి ఈ నాజర్ అనే అబ్బాయి 4వ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇల్లు పారిపోయినటువంటి అబ్బాయికి ఎన్ని తెలివితేటలు అంటే ఈ పెద్ద పెద్ద గ్రైండర్స్ అవన్నీ వాటికి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి మంచి మంచి గ్రైండర్స్ అవన్నీ తయారు చేసుకుని మీకు చెప్తే నమ్మరు 4 మెషిన్స్కి వాళ్ళు పేటెంట్ సంపాదించారు. ఏం చదువుకోలేదు, ఐఐఎం లేదు, ఐఐటి లేదు, ఇంజనీరింగ్ లేదు, ఏం లేదు. ఆ నాజర్ అనే అబ్బాయి తెలివితేటలు వాళ్ళ చిన్న చిన్న మెకానికల్ బ్రెయిన్ అనమాట అతుంది మాడిఫికేషన్ చేసుకుని 4 మెషిన్స్కి పేటెంట్ కూడా సంపాదించుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దినదిన ప్రవర్ధమానం అవుతూ వాళ్ళందరూ మెల్లిగా ఎదుగుతూ స్టోర్లు పెంచుకుంటూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుని, ఎందుకంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పిండి అంటే ఏంటంటే తొందరగా పాడైపోతుంది, సరిగ్గా ఫ్రిడ్జ్లో పెట్టలేకపోతే ఏమవుతుంది, పులిసిపోతుంది, వాసన వచ్చేస్తుంది, కంపు కొట్టేస్తుంది, ఇంకా మన దగ్గర కూడా ఉండలేమన్నమాట. అంటే ఇట్స్ ఎ డేరింగ్ డెసిషన్. అట్లాగే కాకుండా ప్రజల యొక్క మన్ననలు పొందాలి, వాళ్ళకి తెలియాలి ఇది చాలా నీట్గా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మంచిగా చక్కగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ ఏం లేకుండా చేసేవారనమాట. దాంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అట్లా అని కష్టాలు పడలేదా అంటే పడ్డారు. ఒకసారి ఏమైంది, ఈ స్టోర్స్కి సప్లై చేసిన వాటిలో ఒక 4-5 స్టోర్స్లో వాళ్ళకి రిఫ్రిజిరేటర్ లేదు. వాళ్ళ దగ్గర రిఫ్రిజిరేటర్ లేకపోవడం మూలంగా ఏమైంది, మామూలుగా పెట్టారు, కొన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఆ మూత విప్పగానే వాసన రావడం మొదలెట్టింది. దాంతో ఆర్డర్స్ ఒకేసారి నేల మీద పడిపోయినాయి, మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసారు. దాన్ని అధిగమించడానికి వాళ్ళు ప్యాకేజింగ్ కొత్తగా ఎట్లా చేయాలనేది, ఈ కష్టం వల్ల కొత్త ప్యాకేజింగ్ కనుక్కోవాలనేటువంటి ఆలోచనకి నాంది పడింది అనమాట వాళ్ళకి. ఆ విధంగా ప్యాకేజింగ్, ఆ తర్వాత మెషినరీలు, ఇట్లా అంతా పెరిగి వాళ్ళు ఏ స్థాయికి వచ్చేసారంటే, ఇంకా ఈ ముస్తఫా అనే అతను ఆ సొంత ఇల్లు ఏదైతే తర్వాత దుబాయ్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు కూడా అమ్మేసి దాని మీద వచ్చిన 40 లక్షలు ఇవన్నీ కూడా ఈ వ్యాపారంలో పెట్టుబడి కింద పెట్టాడు. వీళ్ళ యొక్క వృద్ధిని చూసిన తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ అని ఉంటారు, మీ అందరూ వినే ఉంటారు. కొత్త కంపెనీ స్టార్టప్స్ వీటిల్లో వాళ్ళు పెట్టుబడి పెడుతుంటారు అనమాట. వాళ్ళు హీలియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ అని ఒక ఫారిన్ కంపెనీ, వాళ్ళు 35 కోట్ల రూపాయలు వీళ్ళ దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారన్నమాట. ఆ తర్వాత వీటితో కొత్త మెషిన్స్ అవన్నీ కొన్న తర్వాత వాళ్ళ వ్యాపారం ఇంకా వృద్ధి చెందడం 16,000 స్టోర్స్ వరకు వెళ్ళిపోయింది, దగ్గర 30,000 కిలోల పిండిని సప్లై చేసేంతవరకు. దాని తర్వాత వీళ్ళు పరోటాలు తయారు చేయడము, ఆ తర్వాత చపాతీలు అంటే రెడీమేడ్ అనమాట, తయారు చేసి పెడతారు, మనం ఇంటికి తెచ్చి కొంచెం ఒకసారి పెనం మీద వేసుకుని తినేయడం అనమాట. ఆ తర్వాత కర్డ్, తర్వాత పన్నీరు, ఇలాంటి వాటిలన్నింటిలోకి వెంచర్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే వీళ్ళు బాగా వృద్ధి చెందుతున్నప్పుడు ప్రేమ్జీ ఇన్వెస్ట్ అని అజీం ప్రేమ్జీ గారు నెలకొల్పినటువంటి ఒక ఫౌండేషన్ ఉందన్నమాట. అంటే ఇలాంటి స్టార్టప్స్ వాళ్ళందరికీ వాళ్ళు 175 కోట్లు వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. 175 కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే 6వ తరగతి ఫెయిల్ అయిపోయి చదువు మానేయాల్సినటువంటి వ్యక్తి ఒక ఏ స్థాయికి వచ్చాడో చూడండి. ఇవాళ రోజున వాళ్ళ యొక్క టర్నోవర్ 275 కోట్లు, 55,000 కిలోల పిండి ఒక రోజుకి వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. ఆ తర్వాత ఒక 1200 మంది ఎంప్లాయీస్ని వాళ్ళు పోషిస్తున్నారు. అదే కాకుండా ఈ పీసీ ముస్తాఫా అనే అతను తన కష్టాన్ని, చిన్నప్పుడు నేను పడ్డ కష్టం ఇంకెవరు పడకూడదని వాళ్ళ ఊరి నుంచి మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లిటరేట్స్ని, సెమీ స్కిల్డ్ని, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాళ్ళ ప్లాంట్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ దగ్గర మనుషుల్ని పెట్టుకున్నాడు. ఇంతే కాదండి, వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చాడు. చక్కటి ఇళ్ళు కట్టించి మీరు అందరూ హ్యాపీగా ఉండదని చేశారు. డబ్బులు ఉండడం వేరు, దాన్ని సమర్థవంతంగా వినియోగించడం వేరు. ఆ పని ముస్తాఫా గారు చేశారు. ఇదొక అద్భుతమైనటువంటి సక్సెస్ స్టోరీ. 275 కోట్లు, వచ్చే ఏడాదికి వాళ్ళు దగ్గర 500 కోట్లకి ఎదగబోతున్నారు. తర్వాత పెద్ద ప్లాంట్ అంతా పెట్టడానికి బెంగళూరులో 75,000 స్క్వేర్ ఫీట్, 75,000 స్క్వేర్ ఫీట్ తోటి ఒక పెద్ద ప్లాంట్ అండ్ మెషినరీ పెట్టడానికి ఒక కంపెనీని కూడా నెలకొల్పోతున్నాం. ఇండస్ట్రియల్ షెడ్ అనమాట కంపెనీ ఇన్ ది సెన్స్. ఇంకొక విషయం చివరిగా ఇతని గురించి చెప్పాలి. ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతున్నప్పుడు ఒక 5 స్టార్ హోటల్ నుంచి వీడికి ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే డైమండ్ కట్స్ అని, అంటే సమోసా లాంటివి పిండి మీరు మాకు సప్లై చేయాలని. ఈ ముస్తఫా అనే అతను ఏం చేశాడంటే ఆ హోటల్కి వెళ్ళి ఆ షెఫ్ తోటి మాట్లాడాడు. అంటే ఆ వంట చేసే అతనితో, బాబు మీరు ఇది నేను సప్లై చేస్తాను, మీరు దేని గురించి వాడతారు, ఎందుకు వాడతారు, ఈ తినడంలో సైడ్ డిష్ కింద వాడతారు, దేని గురించి వాడతారు అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. సో దట్ తెలుసుకుంటే ఇంకా బాగా తయారు చేసి ఇవ్వచ్చు కదా, మంచి ఆర్డర్ అని. అయితే అక్కడ చెఫ్ ఏం చెప్పాడంటే ఇది ఒక బార్ స్నాక్ కింద వాడతాం, అంటే డ్రింక్ చేసేటప్పుడు పక్కన ఒక సైడ్ స్నాక్ కింద వాడతామన్నాడు. ఈ అబ్బాయి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి, నేనైతే ఈ ఆర్డర్ తీసుకోలేనండి, నేను
ఈ డ్రింక్స్కి సంబంధించిన దాంట్లో నేను అసోసియేట్ అవ్వడం ఇష్టం లేదని అంత పెద్ద ఆర్డర్ 5 స్టార్ హోటల్ నుంచి వచ్చింది, వదిలేశాడు. అంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఎథికల్ వాల్యూస్ని వదలనటువంటి ఒక గొప్ప వ్యక్తి పిసి ముస్తఫా. వారి యొక్క నలుగురు సోదరులు శంషుద్దీన్, నజీర్, ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి 1200 ఎంప్లాయీస్ అంటే 1200 కుటుంబాలకి వాళ్ళు ఆధారం కల్పించారు, ఉపాధి కల్పించారు. 275 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. 30,000 స్టోర్స్ యుఏఈ, సింగపూర్, అమెరికా, లండన్ ఇత్యాది అంతర్జాతీయ ప్రమాణాలతోటి అక్కడికి కూడా సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎన్ ఇండియన్ అనమాట. ఇదంతా స్ఫూర్తి చెప్తుంటే నాకే చాలా ఎక్సైటింగ్గా ఉంది, వింటుంటే మీ అందరికీ ఎలా ఉందో తెలియదు. ఇలాంటి వాళ్ళ స్టోరీస్ అన్నీ వింటే మనకు ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ఒక మనోధైర్యం కలుగుతుంది. ఇలాంటివన్నీ విందాం, మీ పిల్లలందరికీ వినిపించండి, మీరు వినండి, విన్నా పర్వాలేదు మళ్ళీ వినండి దయచేసి. మరొక ఇటువంటి సక్సెస్ స్టోరీతో మీ ముందరికి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాం. అప్పటి వరకు నమస్తే, ధన్యవాదాలు.